హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై క్రేజీ ఫుడ్. ఈరోజు ఈ వీడియోలో మరమరాలతో పులిహోర ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికోసం ముందుగా కొద్దిగా మరమరాలు తీసుకొని వాటిని ఒక బౌల్లో వేసుకోవాలి. దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకుని తడిపి కొంచెం అటు ఇటు కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక కళాయి తీసుకొని దాంట్లో కొద్దిగా నూనె వేసుకోవాలి. ఆ నూనె మరిగిన తర్వాత దాంట్లో చిన్న కప్పుతో కొన్ని పల్లీలు తీసుకోవాలి. వాటిని కొద్దిగా కదిపి అందులో కొద్దిగా శనగపప్పు, వాటిని కూడా ఒకసారి కలుపుకోవాలి. అందులో పొట్టు మినపప్పు కొద్దిగా, అలాగే కొన్ని ఎండుమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఆవాలు, అలాగే సన్నగా తరిగిన కొన్ని పచ్చిమిర్చి చీలికలు, అలాగే కొన్ని ఉల్లిపాయ ముక్కలు, వాటన్నిటిని ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అలాగే అందులో సన్నగా తరిగిన అల్లం ముక్కలు, వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అలాగే కొద్దిగా పసుపును కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత అందులో ముందుగా తడి చేసి పెట్టుకున్న మరమరాలు బాగా సాఫ్ట్గా అయి ఉంటాయండి. వాటిని ఈ పోపులో వేసుకోవాలి. ఈ రెసిపీ ఉదయం టిఫిన్గా అయినా, మధ్యాహ్నం లంచ్ అయినా, సాయంత్రం స్నాక్స్ ఐటమ్ అయినా ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చండి. ముఖ్యంగా పిల్లలకి ఇది చాలా చాలా నచ్చుతుంది. ఉదయాన్నే టిఫిన్ చేయడము, మన స్కూల్కి పంపించడంలో కంగారు ఉండే టైంలో ఇది టిఫిన్ ఐటమ్గా ఎంచుకుంటే మనకి టైం చాలా చాలా కలిసి వస్తుంది. అలాగే ఈ విధంగా మొత్తం ఆ పోపుని పట్టేలా కలుపుకోవాలి. అందులో కొద్దిగా సాల్ట్ వేసుకుని ఒకసారి సాల్ట్ సరిపడా మిక్స్ చేసుకోవాలి అన్నిటితో పాటు. అలాగే ఒక నిమ్మకాయ రసాన్ని దాంట్లో వేసుకుని దాన్ని కూడా కలుపుకోవాలి. ఇంట్లో ఉండే వాటితో తక్కువ టైంలో సింపుల్గా హెల్తీగా చేసుకునే రెసిపీ ఇది. ట్రావెలింగ్ చేసేటప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు పిల్లలకి బాక్స్లో ఏదో ఒకటి పట్టుకెళ్తాం కదండి. ఆ టైంలో ఇదైతే తక్కువ టైంలో ఈజీగా క్యారీ చేయడానికి, తొందరగా అయిపోవడానికి ఈజీగా ఉంటుంది. పిల్లలకు కూడా చాలా చాలా నచ్చుతుంది.
వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.